Education here at Sun can be an excellent choice for any students. మస్క్ పీచిన పార్టీపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఒకరు అధ్యక్షులు కావాలంటే అందుకు ఫస్ట్ వారు జన్మతః అమెరికా పౌరులై ఉండాలి. 35 ఏళ్ల పైబడిన వయసు గల వారే ఉండాలి. ఆపై 14 ఏళ్ల పాటు అమెరికాలోనే నివాసం ఉండి తీరాలి. వీటిలో ఏవి మస్క్కు లేవు. ఆయన దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టారు. ఇది సౌత్ ఆఫ్రికా కార్యనిర్వాహక రాజధాని. గతంలో జగన్ తన పాలనలో 3 రాజధానుల పాలసీ తెచ్చిందే ఇక్కడ నుంచి కాపీ కొట్టి అన్న సంగతి తెలిసిందే. అది పక్కన పెడితే మస్క్కి ఎక్కడ అమెరికన్ మూలాలు కూడా లేవు. మూలాలు ఉంటే వంశపారపర్య వారసత్వం అయినా వచ్చేది. అయితే అమెరికాలో పుట్టకుండా అమెరికా అధ్యక్ష పదవులను అలంకరించిన వారు లేరా? ఆ డీటెయిల్స్ ఏంటి అని చూస్తే జాన్ మెక్కెయిన్. ఇక్కడ ఆయన్ను సేఫ్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే ఆయన స్వతహాగా అమెరికాలో పుట్టిన వారు కారు. జాన్ మెక్కెయిన్ పనామా కెనాల్ జోన్ లో జన్మించారు. 1936 ఆగస్టు 29న పనామా కెనాల్ జోన్ లోని కోకో సోలో నావల్ ఎయిర్ స్టేషన్ లో జన్మించారు. ఆయన తండ్రి నావికా అధికారి కావటంతో ఆయన ఆ ప్రాంతంలో జన్మించారు. ఆ సమయంలో అంటే 1903 నుంచి 1979 వరకు పనామా కెనాల్ జోన్ యునైటెడ్ స్టేట్స్ ఆధీనంలో ఉండేది. తర్వాత ఈ ప్రాంతం అమెరికా నుంచి వేరుపడింది. అయితే ఆయన పుట్టిన సమయంలో అక్కడ అమెరికా పాలన ఉండటంతో ఆయన అమెరికన్ గానే పరిగణించింది అమెరికా రాజ్యాంగం. దీంతో ఆయన 2008లో రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయగలిగారు. అయితే కెనడాలో జన్మించిన ఏకైక అధ్యక్షుడిగా చెస్టర్ ఆర్డర్ గురించి చెబుతారు. అయితే ఈ విషయంలోనూ అవునో కాదు అంటూ కొన్ని వివాదాలున్నాయి. దీంతో పాటు బ్రిటిష్ అమెరికా బార్న్ అధ్యక్షులు కొందరున్నారు. వారే వాషింగ్టన్, ఆడమ్స్, జెఫర్సన్, మాడిసన్, మన్రో, క్విన్సీ ఆడమ్స్, జాక్సన్, విలియం హారిసన్. వీరు అమెరికాలో కాకుండా బ్రిటిష్ అమెరికాలో జన్మించారు. కానీ అదేమంత తప్పు కాదని అంటారు. ఎందుకంటే ఆ సమయంలో అమెరికాలోని ఎన్నో ప్రాంతాలు బ్రిటన్ ఆధీనంలో ఉండేవి. అమెరికాలో జన్మించిన తొలి అధ్యక్షుడు ఎవరని చూస్తే మార్టిన్ వాన్ బ్యూరెన్. ఈయన 1782లో న్యూయార్క్ లోని కిండర్ హుక్ లో జన్మించారు. యునైటెడ్ స్టేట్స్ స్వాతంత్రం పొందిన తర్వాత జన్మించిన తొలి అధ్యక్షుడు. ఈయన ద ఫస్ట్ రియల్ అమెరికన్ ప్రెసిడెంట్ గా పరిగణిస్తారు. వీటన్నింటిని బట్టి చూస్తే ఎలన్ మస్క్ కి అంత తేలిగ్గా అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశం లేదు. మరి ఇంత చేస్తే ఆ ఫలితాన్ని ఎవరు కొల్లగొడతారు? ఆ మాటకొస్తే ది అమెరికా పార్టీలో చేరేవారెవరు అన్నదొక చర్చ కాగా, బిగ్ బ్యూటిఫుల్ బిల్ ని వ్యతిరేకించేవారు ఈయన పార్టీలో వేరే ఛాన్సులర్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆయన దగ్గరున్న సంపద ఎంత? దాని పార్టీ నిర్మాణానికి ఎలా వాడుకోగలరని చూస్తే ఫోర్బ్స్ గుణాంకాల ప్రకారం మస్క్ దగ్గర 40,000 నుండి 520 కోట్ల డాలర్ల సంపద ఉంది. కొన్ని లెక్కల ప్రకారం ఆయన $400 బిలియన్ నికర నిల్వలకు యజమాని. ఆయనకు టెస్లా, స్పేస్ ఎక్స్ ద్వారా ఇంత సంపాదన సమకూరింది. అందులోనూ టెస్లా ద్వారా 75% సంపద జమకూరింది. ప్రస్తుతం ట్రంప్ ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆయన టెస్లా అమ్మకాలను దారుణంగా దెబ్బతీస్తుంది. బేసిక్ గా టెస్లాను ట్రంప్ సర్కార్ ఎందుకు వద్దంటుందంటే అదంతా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవహారం. ఈవీలు ఎప్పుడైతే విరివిగా రోడ్డెక్కు అప్పుడు పెట్రోల్ డిమాండ్ తగ్గుతుంది. పెట్రోల్ కు సంబంధించి భారీ ఎత్తున డాలర్ల నిల్వ అమెరికన్ ట్రెజరీలో దాగి ఉంటుంది. పెట్రోల్ డిమాండ్ ఎప్పుడు పడిపోతుందో ఈ డాలర్ల నిల్వలు కూడా అమాంతం కరిగిపోతాయి. కాబట్టి మస్క్ టెస్లా ఈవీల్ ను వద్దంటారు ట్రంప్. ఇక్కడే ఇద్దరికి చెడిందని చెబుతారు. దీంతో ట్రంప్ బిగ్ బిల్ పై సంతకం పెట్టిన వెంటనే పార్టీ అనౌన్స్ చేశారు మస్క్. అయితే తనకున్న సంపదలోని మొత్తం పార్టీ కోసం ఖర్చు చేయడానికి వీల్లేదు. కేవలం $4.5 లక్షల మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే మిగిలిన విరాళాలను సూపర్ పిఎస్సీల ద్వారా సేకరించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఆయన ఇక్కడి చట్టాలను అనుసరించి సేకరించాలి. 2026లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో హౌస్, సెనెట్ సీట్లకు మస్క్ తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే మస్క్ పార్టీ ద్వారా ఏం సాధించనున్నారు అని చూస్తే కొందరు చెప్పే మాట ఏంటంటే ఒకప్పుడు ట్రంప్ గెలుపునకు ఏకంగా ఆయన ట్విట్టర్ ని కొనుగోలు చేశారు. తద్వారా ట్రంప్ గెలుపు మార్గాన్ని సుగమం చేశారు. అలాంటి మస్క్ ఇప్పుడు తన గళం తాను వినిపించుకోవటానికి ఒక వేదిక కోసం చూస్తున్నారు. దాన్నే తయారు చేస్తున్నారు. దాని పేరే ది అమెరికా పార్టీ. ఇది ఒకే పాముకు 2 తలల్లాంటి డెమోక్రాట్, రిపబ్లికన్లకు ప్రత్యామ్నాయంగా తన పార్టీ ఉంటుందని ఆయన చెబుతున్నారు. మరి చూడాలి. అధ్యక్షుడయ్యే అవకాశమే లేని మస్క్ ఈ పార్టీ ద్వారా అమెరికా రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తారు? అయితే కార్లో, రాకెట్లలో ఏ విధమైన విప్లవాత్మక మార్పు తెచ్చారు? మస్క్ గాని రాజకీయాల్లోకి వస్తే ఇప్పటికే 2గా చీలిన అమెరికా సమాజాన్ని ఎలా మలుపు తిప్పుతారో చూడాలంటారు కొందరు ఆశావాదులు. బేసిక్ గా తాను అమెరికాకు కార్లు, రాకెట్లు తయారు చేయడానికి వచ్చానని, తాను ఆఫ్రికన్ కాబట్టి ఇక్కడ అధ్యక్షుడు కాలేనని ఆయన గతంలోనే అన్నారు. ట్రంప్ పాలనలో తాను కూడా పనిచేసి ఆయనకు సహకరిస్తానని అన్నారు. కానీ బిగ్ బ్యూటిఫుల్ బిల్ కారణంగా ఇద్దరికి చెప్పనలవి కాలేనంత గొడవలు చెలరేగటంతో ఇదిగో ఇలా కొత్త పార్టీ పెట్టేశారు. తర్వాత ఏంటన్న దానికోసం వెయిట్ అండ్ సీ.